ఇంత రాత్రి పూట ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? అది సార్, నేను జాబ్ విషయంగా ట్రైన్ లేట్ అవ్వడంతో. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాకినాడ నుంచి. ఈ ఊరు చాలా దారుణమైన ఊరు. ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేనే డ్రాప్ చేస్తాను. వెళ్ళి జీప్ లో కూర్చో. ఎక్కడికి పారిపోతున్నావే? అన్నా ఒక దోశ వేయండి. నన్ను వదిలేండి సార్. వద్దు సార్. ఏంటి సార్, ఏంటి సమస్య? ఆగుతావా లేదా? ఎక్కడికి పారిపోతావే? వదిలేస్తాను అనుకున్నావా? ఆహా, వాళ్ళే కండలు తిరిగిన పోలీసు అయ్యా. కాకి డ్రెస్ వేసుకుని దొంగల్ని పట్టుకోవడం మానేసి అమ్మాయిలను పట్టుకుంటున్నావా? కట్టుకున్న భార్య అయినా సరే తను ఇష్టపడితే మాత్రమే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అలాంటప్పుడు ఒక అమ్మాయికి ఆడపిల్లని మానభంగం చెయ్యొచ్చా? ఈ విధంగా మంచి మోడర్న్ గా స్టైల్ గా ఉన్న అమ్మాయిని చాలా మార్కెట్ లో ఉన్న గోడౌన్కి పంపించి నువ్వేమన్నా రాజనాల వేషం వేస్తున్నావా? చెప్పడానికి నువ్వెవర్రా? నేనెవర్నా? నేనే సార్, వాసుని. ఈ చాలా మార్కెట్ లో పుట్టి పెరిగిన చాలా వాసుని. చాలా మార్కెట్ వాడివైతే కొమ్ములు మొలిచాయా? అందులో మీకు ఏమైనా డౌట్ ఉందా? ఈ చాలా మార్కెట్ కి కొమ్ములు కాస్త పొడుగ్గా ఉంటాయి. కాకి డ్రెస్ వేసుకుని లాకప్ లోను కోర్టులోనూ చేసే సర్కస్ లన్నీ ఈ చాలా మార్కెట్ లో చెయ్యాలనుకుంటే సొన్నంలోకి ఎముకలు లేకుండా పోతాయి. ఆ అమ్మాయిని ఎక్కడికైనా వెళ్ళి బతకనివ్వండి సార్. రామ్మా. చూడు, వాసు వచ్చేసాడు. ఆహా, రా. అవును, తనెవరు? ఎవరా ఈ అమ్మాయి? ఈ బ్యాగ్ లో ఏముంది? ఇంత రాత్రి వేళ ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? తర్వాత చెప్తాను. ఎవరన్నయ్య తను? ఎంక్వైరీలన్నీ తర్వాత ముందు కాసిన మంచిలు తెచ్చావు అమ్మాయికి. ఎవరమ్మా? ఎవరమ్మా? తను ఒక అమ్మాయి. చూస్తే తెలియడం లేదా? ఎవరమ్మా అంటూ మాట్లాడుకో. నువ్వేం భయపడకో. ఇక్కడికి ఎవరు రారు. చూడు, ఈవిడ మాధవి గారు, అంటే నన్ను కన్న తల్లి. లోపలికి వెళ్ళిన దాని పేరు సుధా. ఆ తర్వాత ఈ చిట్టి దాని పేరు గాయత్రి. ముందు ఈ అమ్మాయి ఎవరో చెప్పు. ఓహ్, మన జోసెఫ్ ఆఫీస్ కి పని కోసం వచ్చిన అమ్మాయి. ఎక్కడి నుంచి? కాలేజీ నుంచి. మంచి ఫ్యామిలీ. కరెక్ట్ గా ఈ అమ్మాయి ఆ ఫ్రాడ్ ఎస్ఐ మధు దగ్గరికి వెళ్ళి ఇరుక్కుంది.
ఇరుక్కోదేమిటి? టైటానిక్ మోడల్ చెప్పులు, ఇంత టైట్ గా జీన్స్ షర్టు వేసుకుంటే రెచ్చిపోయిన ఏ పోలీసుడైనా మీద పడతాడు. అమ్మా కనకదుర్గమ్మ, ఏమంటున్నావురా? ఆ తర్వాత ఇంకేమవుతుంది చెప్పమ్మా. మధు గారు మీ ఆటన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టుకోండి, మార్కెట్ లో వద్దని చెప్పాను, వినలేదు. పైగా ఆయన ఏమన్నాడో తెలుసా? వాసు, నువ్వు 4 దెబ్బలు కొడతాను, ఇక్కడ నుంచి వెళ్తాను అని. అంత బతిమాలి అడిగాడు, నేను 4 ఇచ్చాను, ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. ఇందులో ఏమైనా తప్పు ఉందంటావా? తప్పే లేదు, అలాగే చెయ్యాలి. వివరంగా చెప్పాలంటే ఎస్ఐ సార్కి 3 రోజులు బెడ్ రెస్ట్ అవసరం. అవునవును, నువ్వు చెప్పింది కూడా ఒక రకంగా నిజమే అనుకో. అక్కడి నుంచి ఎంత దూరం ఒంటరిగా వచ్చావా? అయితే నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరా? వాళ్ళని తీసుకురావచ్చు కదా. ఇంట్లో అమ్మ చెల్లెలు ఒంటరిగా ఉన్నారు, అందుకే. అయ్యో అలాగా? నేను చెప్పాను కదా, మళ్ళీ వెళ్ళి తన్ను అడుగుతావేంటి? నేను బయలుదేరుతున్నాను. వెళ్ళాలా? నీకింకా పనుందా? బెంగళూరు నుంచి ఓ లోడ్ యాపిల్స్ రావాలి. నేను వెళ్ళలేదంటే బాయ్ మొహం మార్చుకుని కూర్చుంటారు. ఇలా చూడు, ఉదయం నువ్వు రెడీగా ఉంటే చాలు, నేనే వచ్చి నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. మిస్టర్ మాథ్యూ, యా నేను చూస్తాను. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, దట్ ఐ విల్ మేనేజ్. రేపు మార్నింగ్ ఫ్లైట్లో మేము వచ్చేస్తాం. కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. కనిపించడం లేదే. ఓకే ఓకే, రేపు మాట్లాడతాను. ఏంటి నీ ప్రాబ్లం? నా నోట్బుక్ ఏదే? అది ఇక్కడే ఉంది కదా. ఎక్కడ ఉంది? ఊరికే ఏదో ఒక ప్రాబ్లం తీసుకొస్తావు. నా బుక్ నువ్వు వెతికి ఎక్కడ పెట్టావు? మరి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, నీ దగ్గర తిట్లు తీసుకోవాలా? పో అక్క, నువ్వే పోవే. వెళ్ళొస్తాను తాతయ్య. సరేనమ్మా. 35 రూపాయలండి. 35 రూపాయలా? అవునన్నా. ఆటో పేరేమో దేవుడు, కానీ దెయ్యం ధర గుంజుతున్నారు. వాసు అన్నయ్య, మాతో నువ్వు చెప్పనే లేదే. ఏమిటే? అయ్యో సారీ, ఆదివారం అయిపోయింది, అందుకే ఎవరికి చెప్పలేకపోయారు. ఇదిగో తీసుకో. ఏమిటిది? అయ్యయ్యో, ఏమైంది దీనికి? పద. ఇంత బరువు ఏంటి? మొత్తం డ్రెస్సులు తెచ్చేసావా? ఏ వాసు, నిన్న ఎస్ఐని నువ్వు ఒక మార్గం చేసేసావంట, విన్నాను. ఓ, ఆ న్యూస్ మీకు అంత త్వరగా అందిందా? అరుణ్ మార్కెట్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు. నిన్న నువ్వు కొట్టిన దెబ్బలకి అడిగి 2 ఎముకలు ఇరిగాయని కూడా చెప్పాడు. నీకేం అవలేదు కదా? దెబ్బలు తినడానికి అతను వస్తాడని నేను అనుకున్నాను. అయితే నిన్న గొడవకి కారణం ఈ అమ్మాయేనా? అవును, ఈయనే ఇక్కడ మా అందరికి పెద్ద ఆయన. అంటే సూటిగా చెప్పాలంటే ఈయన ఎవరు? జోసఫ్ గారి నాన్న. నమస్కారం సార్. నేను ఈ అమ్మాయిని తీసుకెళ్లి యానీ మేడం గారికి పరిచయం చేసి వస్తాను. ఒక్క నిమిషం. రేపు వాడు బిజినెస్ టూర్ మీద వెళ్తున్నాడు. రేపు నేను ఫుల్ ఫ్రీ. అర్థమైపోయింది, మత్తులో తేలిపోతారు. అది తర్వాత తీసుకుందాం. నేను ముందు తను తీసుకెళ్లి వాడికి పరిచయం చేస్తాను. ఇదిగో ఇది తీసుకోండి. ఏదో ఒకటి చేతిలో పెడతాడు. ఎప్పుడు చూసినా అల్లరి పనులు వీడును. ఇంకా ఓ అలాగా? అయితే నేను ఆశ చూసినప్పుడు ఏం చెప్పలేదే. తినేటప్పుడైనా ఫోన్ చూడడం మానేసేయ్. సరే, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. ఈ అమ్మాయిని తీసుకురావడం కోసం ఇక్కడికి వచ్చాను. నిన్న మార్కెట్లో ఏంట్రా సమస్య? పెద్ద గొడవేం కాదు. మోహన్ చూసి మాట్లాడరా. యూనిఫామ్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ని కొట్టావు, అందులో ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు. ఏరా, నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఈ అమ్మాయిని దురుద్దేశంతో తరుముకుంటూ వచ్చారు. గొడవలు పెట్టుకుంటూ దానికో న్యాయం చెప్పు. అది కాదు, అదే. సరే, నేను ఇక్కడ ఉండడం అంత బాగుండదు, నేను వస్తాను. నేను అక్కడ నుంచి తింటాను అన్నట్టు. తను అనిత, యానిమల్ మేడం గారిని. అయ్యో సారీ, యానీ మేడం ఆఫీస్ కి కొత్తగా వచ్చిన స్టాఫ్. అదిగో పిలిచారు, వెళ్ళి మిగతావి తీసుకోండి. సరేనా? నువ్వు తిను, ఏమైనా మిగిలి ఉంటే అక్కడ తింటాను, కడుపు నిండిపోతుంది. చెప్పండి. కూర్చోరా. ఒక 10-15 సంవత్సరాల క్రితం చాలా మార్కెట్లో ఎంతో కష్టపడి పనిచేసే ఒక మనిషి ఉండేవాడు. 50 పైసలు చేతులు ఉన్నా కూడా అది ఖర్చు పెట్టడానికి ఎంతగానో ఆలోచించేవాడు. మంచినీళ్లు తాగి ఆకలి తీర్చుకున్న నా మిత్రుడు కామ్రేడ్ కర్ణన్. నువ్వు చూసే ఈ జోసెఫ్ థామస్ అనే బిజినెస్ మ్యాగ్నెట్ నాకు ఉన్న కోట్లాది రూపాయల ఆస్తి అంతా కూడా అతను నాకు వేసిన భిక్ష అని మిగతా వాళ్ళకంటే బాగా తెలుసు నాకు. వాసు, కష్టాలతో నిండిన ఆ మార్కెట్ జీవితాన్ని వదిలేసి ఇక్కడికొచ్చి
ఈ కుటుంబంతో కలిసి ఉండు అని చెబితే వినే మనిషివి నువ్వు కాదని నాకు తెలుసు. వద్దురా. ఒరే, నేను సృష్టించిన ఇన్ని బిజినెస్ల్లో ఏదో ఒక దాని బాధ్యత నువ్వు తీసుకోలేవా? కర్ణన్ కొడుకు, నా కొడుకు అనే కదా నేను ఎంతకాలం అనుకుంటున్నాను. సరే, మీరు ఈ కుటుంబం దిక్కులేని నా మీద చూపిస్తున్న ప్రేమని నేను నా 5వ సంవత్సరం నుంచి ఆస్వాదిస్తూనే ఉన్నాను. కామ్రేడ్ కర్ణ అనే వ్యక్తికి నేను పుట్టినందువల్ల ఒక తండ్రికి పుట్టలేదనే మాటలు నేను ఇంతవరకు వినాల్సిన పరిస్థితే నాకు రాలేదు. ఎటువంటి తుఫాన్ వచ్చినా అది నా వరకు రాకుండా అడ్డుకోవడానికి ప్రేమాభిమానంతో కూడుకున్న ఈ ఇల్లు ఉన్నంత వరకు నేను అనాథ అనే జాస నాకు ఎప్పటికీ రాదు. జీవితంలో ఓడిపోయామనే బాధతో తన భార్యతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న మా నాన్న పేరున కర్ణ గ్రూప్ అనే కంపెనీని ప్రారంభించి మా నాన్న ఫోటోని రోజూ పూజిస్తున్నా మీలాంటి వ్యక్తి ఒకరుంటే చాలు, నేను జీవితాంతం ఎంతో సంతోషంగా జీవించగలుగుతాను. వాణ్ణి బలవంతపరచొద్దు. వాడు ఇష్టానికి వాణ్ణి జీవించని. వాడికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు నీ మాట వింటాడులే.